ఇటు వచ్చేసి మా ఇల్లు అన్నమాట. ఇటు వచ్చేసి మా చెల్ల వాళ్ళ ఇల్లు. అప్పుడే అందిన కొత్త వార్త హరియాణ గురించి. ఏం తెలిసిందంటే చెప్తా. ఇదైతే మా చెల్లె వాళ్ళ ఇల్లు తెలుసు కదా. ఇప్పుడైతే మీకు పూర్తి ఒక విషయం చెప్పాలి. చూసిరు కదా, ఈ రూట్ తెలుసు కదా మా చెల్లె ఇంటి నుంచి. అయితే ఈ రూట్ ఎందుకు చూపెడుతుందంటే, మన హరిగడ వేసిన ప్లాన్ ఏంటిదంటే, అయ్యో ఇప్పుడు ఇది కొరుట్ల రూట్ అన్నమాట. తెలుసు కదా మా చెల్లె వాళ్ళ ఇల్లు అది, ఆ బంగ్లా పెద్ద బంగ్లా. అయితే ఇప్పుడు డైలీ మా చెల్లె ఇడు పోవాలంటే కొరుట్లకి ఇలానే పోవాలి. అయితే నేను రీసెంట్గా నేను మా ఎల్లమ్మ గుడి తెలుసు కదా, మన ఊర్లో ఎల్లమ్మ గుడి ఉంది. ఎల్లమ్మ గుడి ఉంది కదా, ఎల్లమ్మ గుడికి అడిగిపోతే అక్కడ బర్ల మంది ఉంటుంది అన్నట్టు. అక్కడ బర్లైనా నాకు ఏం చెప్పిండంటే, మెయిన్ కొరట్లకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇక మా చెల్లెమ్మ ఇక్కడ ఉంది, బంగారు తల్లి, ఇలా వెళ్ళాలన్నమాట. అయితే ఆడ వేసిన ప్లాన్లు మీకు చూపెడతా. ఇదంతా ఎందుకు చూపెడుతున్నా మీకు చెప్తా. చెల్లె వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఈ రోడ్డు ఇది కొరట్లకు వెళ్ళే షార్ట్ కట్ అన్నమాట. ఈ రూటు ఆయనకి ఎలా తెలిసిందో మాకే షాక్ అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు పోయిన రూట్ అది. అంటే మనము ఫంక్షన్ చేసుకుంటే ఎల్లమ్మ గుడికి వెళ్తాం కదా, ఇక మా చెల్లెమ్మను కొంటే ఇటే మా చెల్లెమ్మ సమాధానం అన్నమాట. అటు ఒక్కసారి మన బర్ల మంది అక్కడ ఒక ఆయన అడిగిందంట. ఏమని అడిగిందంటే, ఈ రూట్ ఎక్కడికి పోతుంది ఏం కథ అని అడిగిందంట. ఇప్పుడు మనం అక్కడనే తెలుసుకోబోతున్నాం ఈ రూట్ గురించి మొత్తం. వాడు బాగా ఇక్కడ ఆగేవాడంట. ఇక్కడ ఆగి ఆలోచించేవాడు. మన ఇదే బర్ల మంద ఇక్కడ. ఇప్పుడు రాలేడా మామ, రాలేడా? సరే, అలా కొడుకు పొలం కాడు ఉన్నాడు. మరి మనకైతే నేను అన్న అని పిలుతా ఆయనని, రాజకుమార్ అన్న. అన్న నమస్తే. నీళ్ళు పెడుతున్నాయా పొలంలో? సరే మరి నిన్న మామ కలిసిండు మీ డాడీ. కలిసి సరే అల్లుడు నేను రేపు రా చెప్తా అన్నాడు. కొంచెం చెప్పిండు కొన్ని విషయాలు. ఆ విషయాలు నీకు తెలిసేనా మరి? చెప్పిండా నీకు? సరే మామ నీ దగ్గర మరి. మామ పొలం చూద్దామని వచ్చిన. ఓకే మామ కూర్చోడా. చెప్పు మామ. అయితే మొన్న రీసెంట్గా మా చెల్లి అనిపించింది, మీకు తెలిసే కదా? అవును తెలిసే. మరి ఆడు కొరుట్ల అట్లా ఉంది కదా రూటు. అదే షార్ట్ కట్ ఇట్లా రూట్ ఉంది అనుకొని ఇట్లా చాలా సార్లు వచ్చిండు. వచ్చిందని నేనేమనుకున్నా అంటే సిగరెట్ తాగడానికో ఎందుకు వస్తున్నాను అనుకున్నా. వాస్తవంగా ఆడు స్కెచ్ ఎత్తుండని నాకు తెలియదు కదా. అవును. ఇప్పుడు హరిబాబు అనేటోడు స్కెచ్ ఎత్తుండనే విషయం నాకు తెలియదు. ఓలకు తెలియదు. నా కోడళ్ళు పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటుండు. నాకు చాలా సార్లు అనుమానం వచ్చింది. ఎందుకంటే వాడి ముఖంలో ఒక కళ అనేది లేదు, నవ్వు అనేది లేదు. నవ్వాడు బాగా. నవ్వు అనేది లేదు కాబట్టి నేను నమ్మిన. ఎందుకంటే మంచిగా చూసుకుంటుండు అనే ఒక భావన కొద్ది నేను ఉన్నా. కానీ ఆడు ఇటు ఈ రూట్లో వచ్చి ఇది చేసుడు, సిగరెట్ వాడుతుండే ఏదో అనుకున్నాం. సిగరెట్ వాడుతున్నాను నువ్వు అనుకున్నావు? నేను అనుకున్నా. కానీ వాడు ఇట్లా పోయి వాళ్ళ మమ్మీని కలుసడానికి పోతుండనే విషయము నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నా కోడలను చంపిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పటి వరకు వాడు మంచోడే అనుకున్నావు. అప్పటి వరకు వాడు మంచోడే, మంచిగా చూసుకుంటుండు కదా అని అనుకున్నా నేను. కానీ వాడు ఇట్లా అచ్చుడితోటి ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే, వాడు పక్కా వాళ్ళ మమ్మీని కలుసడానికి ఇట్లా ప్లాన్ వేసిండు అని చెప్పి నాకు అర్థమైంది. అది నాకు అర్థమైంది ఏంటంటే, పొద్దున్న దాకా వచ్చిండు ఎందుకంటే నైట్ పోవడానికి వచ్చిండు. నాకు మర్డర్ అయిన తర్వాత నాకు నా కోడల్ని అర్థమైంది. పొద్దంతా నువ్వు ఇక్కడ పొలం కన్నా ఉంటావు మామ? నేను పొద్దంతా ఇక్కడనే పొలము సేను ఇదంతా చూసుకుంటా, తోట ఇదంతా మనదే. ఇదంతా చూసుకుంటా. చాలా సార్లు నేను గమనించిన. ఎన్ని రోజుల నుంచి ఇటు అచ్చు స్టార్ట్ చేసినాడు? దాదాపు వాడు స్కెచ్ చేసింది ఒక 1 month 15 days బ్యాక్ నుంచి ట్రై చేస్తుడు. 1 month నుంచి ట్రై చేస్తుడు. కానీ నేనేమనుకున్నా అంటే, ఏదో ఇంటికాడ మోషన్స్ బిషన్స్ ఆయన ఏమో మనం ఊకేనా పోతగిన డౌట్ వీళ్ళకు ఏదో అనుకుంటారా అని చెప్పి వాడు ఊకేనా ఇట్లా అత్తడమని నేను అనుకున్నా. కానీ అసలు విషయం ఏంటంటే, వాడు రూటును చూసుకోవడానికి వస్తుందనే విషయం నాకు ఇప్పుడు క్లారిటీ అయింది. నా కోడలు ఎంత అమాయకురాలంటే,
మా కోడలు ఎంత సిన్సియారిటీ ఎంత అమాయకురాలు అది నాకు తెలుసు. ఎందుకంటే నా కోడలు ఒక మొగోన్ లెక్క. అవును, మొగోన్ని కొట్టేంత దమ్ము కూడా నా కోడలు తగ్గింది. మనం పెంచిన మామాల అట్లా పెరిగింది. నా కళ్ళ ముంగట ఇది చేసింది నా కోడలు, నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాడు నా కోడలు వీక్నెస్ పాయింట్ క్యాచ్ చేసాడు. అవును, ఎందుకంటే నా భార్య నన్ను కొట్టాలి కానీ శక్తి ఉందని చెప్పి నా కోడలికి మత్తు మంది ఇచ్చో ఏది ఇచ్చో హత మార్చి నా కోడలను హత్య చేసాడు. వానికి కఠినమైన శిక్ష పడాలి. ప్రజలారా, నన్ను దండం పెట్టి వేడుకుంటున్నా. నా కోడలను అన్యాయంగా వాడు చంపేసిండు. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కానీ మన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. నా కోడలు ఒక అమాయకురాలు. కఠినంగా వాడిని శిక్షించాలి చట్టపరంగా. ఎట్లయినా ఎంతమందికి ఇప్పుడు మన డాక్టర్కు అన్యాయం జరిగినందుకు శిక్షించిర్రు. నా కోడలు ఒక నిరుపేద అని చెప్పి మన ప్రభుత్వం ముంగటికి వస్తలేదు. నా ప్రభుత్వాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మనకి ఇలా పేదోళ్లకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు ముంగటికి వస్తలేరు. ఇది చాలా తప్పు. అదే ఉన్నోళ్ళకైతే ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుండే. మనం పేదోళ్ళం కాబట్టి న్యాయం జరుగుతలేదు. దీని పరంగా ప్రతి ఒక్క పేదోళ్ళు కూడా ముంగటికి రావాలా, కొట్లాడాలి. నా కోడలికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగదు, న్యాయం జరగాల. వి వాంట్ జస్టిస్ వైష్ణవి. ఓకే ఓకే, నేను మీ నాన్న పిలిస్తే నిన్ను కూడా మామని పిలుతున్నా, ఏమనుకోకు. నువ్వు నాకు అన్నవాయితో అంటే అట్లా అలవాటు అయిపోయింది. మామ అంట మీ డాడీని అలవాటు అయిపోయింది. బంధుత్వం అనేది ఏం లేదు, కాకపోతే మనం పిలిచిన పేర్లే మంచి జరగాలి అంతే. సరే, నేను ఒక మాట అన్నా. నేను ఏమంటున్నా అంటే ఆ రూట్ ఒకసారి నాకు చూపెడతావా? చూపిస్తావా? ఎందుకంటే ఇప్పుడు 2 రూట్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటే రూటా? ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి. బట్ ఏంటంటే మధ్యలో వాగడ్డం అయింది కాబట్టి ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే సీదా కొరట్లోకి వెళ్తుంది. ఆడ ఏ రూట్కి నువ్వు చూపెడతావా? నేను ఏ రూట్కి ఏంటో నేను చూపెడతా. సరే అన్నద్దా. ఇప్పుడు ఇదంతా ఇదే రూట్ కంటే ఆవుకుంటా ఊహించుకుంటున్నాడా? ఇదే రోడ్డుకి వెళ్ళి వాడు వచ్చి చూసుకుంటా రోజు ఇక్కడ చెట్ల కింద ఇక్కడనే ఈ చెట్ల కింద సిగరెట్ తాగిండు. సిగరెట్ తాగిండు, ఇవన్నీ చేసిండు. వాడు మా వాళ్ళని బాగా నమ్మించిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నమ్మించి మా వాళ్ళని గొంతు కోసిండు. ఇప్పుడు మా అక్క అయినా మా బావ అయినా అని కూడా వాడు బతకాలా అని చెప్పి మంచి కోరుకున్నారు. వానికి ఒక ప్లాట్ కొనిచ్చిర్రు, 12 లక్షలు పెట్టి వానికి ప్లాట్ కొనిచ్చిర్రు. వాడు బతకాలే, వాడు అమ్మ నాన్న లేకుంటే మేము చూసుకుంటామని చెప్పి మా అక్క కూడా బాగా వాడి కోసం నన్నాడింది. ఇగో ఇదే రూటు, వాడు ఈ రూట్కి వెళ్ళే ఇక్కడికి వెళ్ళి వచ్చి ఈ రూట్కి వెళ్ళి వెళ్తే సీదా కొరుట్ల డైమండ్ కాడికి వెళ్తుంది. ఈ రూట్ చూసుకొని మా చెల్లెను మా కోడలను చాలా సార్లు ఇది చేయమని చూసిండు. అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి అట్లా పోతే సీసీ కెమెరాలు ఏర్పడుతుందని ఆడ స్కెచ్ ఈ రూట్ నుంచి వేసిన అనమాట. మా ఇప్పుడు ఇగో ఇది ఎల్లమ్మ గుడి. ఇగో ఈ ఎల్లమ్మ గుడి కాడ ఈయన ఫంక్షన్ జరిగింది. ఇక్కడికి వెళ్ళి మావాడు రూట్ చేసిండు. ఇగో వేరే రోడ్డు కూడా ఇదే, ఈ రోడ్డు కూడా సెర్చ్ చేసిండు కానీ మనకి ఇట్లా పోరాదు. ఇదిగో అయితే ఇక్కడ మన రాజకుమార్ అన్న చూపెడుతున్న రూటు ఇదొక రూట్ ఉండే అంట. అయితే అటు ఇటు వాగుండే, మధ్యలో ఒడ్డు ఉండే అనమాట. మామ, నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఓకే, మరి ఆడు నిన్ను ఎప్పుడన్నా రూట్ అడిగిండా? నన్ను రూటు అంటే వాడు చాలా సార్లు నన్ను చూసిండు, అడుగుదామని అనుకున్నాడు. కానీ ఏంటంటే నేను ఎప్పుడు కళ్ళ ముంగట ఉంటా కాబట్టి వీడిని అడిగితే వీనికి డౌట్ వస్తుందేమో అనేది ఒక కారణం కొద్దీ నన్ను అడగలేడు. నేను చాలా సార్లు గమనించిన మైండ్ సెట్ నాకు అర్థమైంది. మైండ్ సెట్ చూస్తేనే వీడు పెద్ద ఏదో అనుకున్నా అని నా కోడలు నమ్ముతుంది కాబట్టి ఇక మంచిగా బతకాలి అని నేను ఆశించిన. నా ఇంటి ముంగటనే ఫస్ట్ ఆ ఇల్లు నా ఇంటి ముంగటనే అంత ఉండే కానీ ఇక వాళ్ళు మంచిగా బతామని చెప్పి వేరే కాడికో ఇది చేసిర్రు. ఇంత అల్లుడిని చూసుకొని కన్న కొడుకులను కూడా అల్లుని కోసం ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టిర్రు. కానీ వాడు ఇంత కఠినంగా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేను. నేను ప్రతి ఒక్కళ్ళని కోరుకునేది ఒకటే, వానికి కఠినంగా శిక్ష పడాలి. ఇలాంటి అన్యాయం ఏ ఆడపిల్లకు జరగాలి అన్న. కఠినంగా శిక్ష కాదు, డైరెక్ట్ ఉరి శిక్ష, ఎన్కౌంటర్ రావాలని. వానికి ఉరి శిక్ష చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి అంతే. మన రాష్ట్రాన్ని నేను ఇది ఒక్కటే కోరుతున్నా. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇది ఇట్లా వేయకపోతే మన తెలంగాణ రాష్ట్రం చిగ్గుపడే ఛాన్స్ ఉంది. ఆడబిడ్డలు బతికే ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కడు మొగోడు అంటోడు ప్రతి ఒక్క ఆడబిడ్డ మీద
అఘాయిత్యం చేయడానికి ఇదొక నిదర్శనంగా మారుతుంది అని చెప్పి నేను చెప్తున్నా. ఇంకొక డౌట్, మరి కొంచెం రూట్ అక్కడ చూపెడదామా? చూపెడదాం, ఒక్కసారి చూపెడదాం. మరి చూపెడదా ఇదే రూటు ప్రజలారా. చేసిన వింతలు గమనించండి. వాడు చేసిన వింతలు, వాడు చేసిన స్కెచ్ ప్రతి ఒక్కటి, వాడు ఎట్లా రూట్ చూసుకున్నాడు అన్నది మీరు చూడండి. ఎంత ఇగో తాత గోరి ఇది. ఇవి అన్ని తెలిసేవానికి ఇవన్నీ తెలుసుకున్నాడు. ఇవన్నీ తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న రూటు డైలీ నైట్ 1కి 2కి మా కోడల్ని అట్ట చేసిన ఒక రోజు ముందు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మత్తు పదార్థం కూడా తెచ్చుకున్నాడు. ఆ వీడియో కూడా మీరు చూడడం జరిగింది. ఇంకొక విషయం, రాత్రి 1 కూడా ఇదే దారి పంట వచ్చినారన్నమాట. రాత్రి 1 కూడా ఇదే దారి పంట వెళ్ళి మత్తు మాన్యాలు తెచ్చుకున్నాడు వాళ్ళ అమ్మని కలిసి. ఘోరంగా ఉన్నది రోడ్డు, ఘోరంగా. నాకు ఇప్పుడు అట్లనే భయం పడుతుంది ఫ్రెండ్స్. కానీ ఆడు ఇంత ఎలా ఉపయోగించడం నేనే షాక్ అవుతున్నా. ఈ రూట్ అయితే ఇక డైరెక్ట్ డైమండ్ దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ డైమండ్ దాకా ఉంటుంది రూటు. కావాలంటే మీకు ఎప్పుడన్నా అక్కడ మన కొరట్లో నుంచి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు మీకు చూపెడతా. ఎందుకంటే ఇంటికాడ కూడా అమ్మకి ఇట్లా వెయిట్ చేస్తారు. ఇక ఇది డైరెక్ట్ డైమండ్ ఇక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్. డైమండ్కి వెళ్తుంది. గొంతు కోసినట్టు కాదు, మన తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కళ్ళ గొంతు కోసినట్టు. నా అల్లుళ్ళకు తెలిసిన వాడదా వాడిని ముక్కకు నరికేద్దురు. అల్లుళ్ళ అంటే మేమే కదా, మీరే. అంటే 13 మంది అన్నదమ్ములు వాళ్ళు అవుతున్నారు. 13 మంది నా అల్లుండ్లు. వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు అని ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ కూడా వాడిని ముక్కలు నరికేద్దురు. వాడిని ఇన్ఫర్మేషన్ తెలియకుండా వాడు ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ రూట్ చూపెట్టినామో ఈ రూట్ గుండా వాడు చేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ నా కోడల్ని రాత్రి మొత్తం నమ్మించి హత్య చేసి మా అక్కను మా బావను నమ్మించి వాడు సప్పట్లు కొట్టుకుంటా నవ్వుకుంటుండి, మనం ఊళ్ళమైనా కూడా ఇంట్లో భార్యాభర్తలు ఉన్నామంటే మనం గదిలోకి వెళ్ళి చూడం. ఆడు దాన్నే అలసిగా తీసుకొని నా కోడలను హత్య చేసిండు. వాడు ఇప్పుడు తప్పించుకున్నా అని చెప్పి అనుకుంటుండు కావచ్చు. వాడు ఎప్పుడైతే మా కోడలను ఎంపిండో అప్పుడు కొట్ల రూట్కి 2 నా అల్లుండ్లు, రైకాల రూట్కి 2. మన ఆడు ఏదైతే ఇప్పుడు రూట్ చూపెట్టినామో ఎల్లమ్మ రూట్కు షార్ట్ కట్ అటు వేయిన వాడదా నా కోడాలు చచ్చిన మరుక్షణమే వాడిని చంపేదురు నా అల్లుండ్లు. ఎటిద్దరు పోతే వట్టిగా దొరుకుతుండే. చట్టం శిక్ష ఎత్తే సరే, ఒకవేళ వానికి చట్టం కింద శిక్ష వేయలేదు అనుకో, వాడు ఒకవేళ బయటకు వచ్చినా కానీ కూడా వాడిని ముక్కలుగా నరుకుతాం. రాష్ట్రం మొత్తం నరుకుతుంది. రాష్ట్రం మొత్తం, మన తెలంగాణ ప్రజలు మొత్తం మీరు అందరు చూసిర్రు కదా నా కోడలు ఎంత అమాయకురాలో మీరు చూసిర్రు. ఇప్పుడు ఆ రోజు మనము 3 రూట్లకు ఏటిద్దరం పోతే ఆడు ఉత్తన దొరకపోనా వట్టిగా దొరుకుతుండే. అది దొరికితే చెల్లెతోటి పాటు ఆయన ఖచ్చితంగా పంపిస్తుంటే కంపల్సరీ పంపిద్దురు. నా అల్లుండ్ల తాట అంత సత్తా ఉంది. నా అల్లుండ్లు అంటే ఏందో నాకు తెలిసే. ఇంకో విషయం, ఆ టైంలో మేము ఇప్పుడు ప్రజలు అంటారు, మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కామెంట్స్ పెడుతున్నారు, 13 అన్నదమ్ముల నుండి ఏం బీకిర్రు అంటారు కదా. ఆ విషయం కూడా మీకు చెప్తాం. మేము హాస్పిటల్లో చెల్లెని బతికితే అనే నా చెల్లె బతికితే మాకు ఒక ఆశ ఉంటుంది. నా చెల్లె బతకాలని ఒక ఆశతోటి అందరు వెళ్ళిర్రు హాస్పిటల్కి వెళ్ళి. మాకు ఆ టైంలో ఐడియా, అరే ఇప్పుడే చంపి వెళ్ళిండ్రా అని ఒక్క మాట పక్క పంట కూడా చెప్పినా కానీ మేము ఒక చెల్లెతో ఒక 5 అటు పంపించి 5 ఇట్లా ప్లాన్ వేసుకుంటుంటాం. కానీ అంత దిమ్మకు వెలగలేదు ఫ్రెండ్స్. ఇక చెల్లెని కాపాడుకుంటేనే ఆశలు ఉన్నాం. సరే ఆడు అదృష్టముడు బతికిండు, ఇంకెన్ని రోజులు ఆయనకు అదృష్టం ఉంటుందో చూద్దాం. ఈ రాష్ట్రంలో ఎవరికి కనబడ్డా కానీ ఖచ్చితంగా నరుకుతారు, అది నాకు తెలుసు ఫ్రెండ్స్. మన రాష్ట్రానికి అందరికీ ఆడబిడ్డ, ప్రతి ఒక్కళ్ళ ఇంటికాడ ఆడబిడ్డ ఉన్నదనే విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు నా కోడలు వైష్ణవికి న్యాయం జరిగేదాకా ఇది చేయాలి అని నేను కోరుకుంటున్నా. ఓకే అన్న, మా సొంత కుటుంబం లెక్క మాట్లాడినావు. మా చెల్లెమ్మను కూడా కోడలని బంగారు లెక్క అంటున్నావు. మమ్మల్ని అల్లుళ్ళు తమ్ముళ్ళే అని ప్రేమ వెళ్తున్నావు అన్న. థ్యాంక్స్ అన్న. ఊళ్ళకైనా ఇయ్యాల నా కోడలకు జరిగిన అన్యాయం ఊళ్ళకి జరగద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకా ఊరి నుండి ప్రతి ఒక్కళ్ళు కదిలి రావాలి. ఇయ్యాల నా కోడలకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఈ విషయాన్ని సింపుల్ గా తీసుకున్నారు అనుకో, ప్రతి ఒక్క ఆడబిడ్డను పొట్టన పెట్టుకోవాలని ప్రతి ఒక్కడు ఇట్లనే చూస్తాడు. ఫ్రెండ్స్ మీరు అందరూ గమనించి దీనికోసం మనం అందరం పోరాడాలని చెప్పి, న్యాయం జరిగే వరకు పోరాడాలి మనం అందరం. ఓకే, థ్యాంక్ యూ అన్న.
చూసినావా అమ్మ, ఇది ఖచ్చితంగా అరిగాడు ఒక్కడు చంపిన కథ కాదు ఇది. ఎందుకంటే ఇట్లా పోతే సీసీ కెమెరాలో పడతారచ్చి అని ఈ ఈ రకంగా మనం ఎల్లమ్మ గడుకోమా ఆ రకంగా స్కెచ్ చేసిండు. సీసీ కెమెరా ఉండేగా అడవిలోకి వెళ్ళి ప్లాన్ వేసిండు. అదే నాకు ఇలా పొలం కాడ అలా కొడుకు కలిసిండు. అవన్నీ తీసిన నేను. ఆ కొడుకు అన్నీ చెప్పిండు. ఇంకొకటి అమ్మాయి నీకు సిగరెట్లు అలవాటు ఉన్నాయంట, అటు సైడు చెట్టు కింద ఆగకుండా సిగరెట్ పట్టి టక్కన పోయేటోడంట. అడుగుతాని అదే మామని వీడియో తీస్తాను వేనా. అలా కొడుకు నాకు పొలం కాడ కనబడ్డాడు. కనబడితే పోయి అడిగితే అలా తండ్రి ఎట్లా చెప్పిండు, కొడుకు అట్నే చెప్పిండు. చూసిరా అడిగాని కథ. ఆడు వైశ్యం చంపిన అరిగాడు వైశ్యం చంపిన ఆ కథ ఏంటో మీరు షాక్ అవుతారు. ఆయనకి 8 రోజుల ముందే ఎలాంటి ఆలోచనలు వచ్చినాయి తెలుసా? మేము ఎర్రోళ్ళమయ్యి ఆయన మాటలు నమ్మి మోసపోయాం. దయచేసి మాలాగా మీరు మోసపోకుండ్రి, ఇప్పటికప్పుడు అందరిని గుర్తిస్తూనే ఉండదు. అయితే 8 రోజుల ముందు సాటికట్ల తొవ్వ, ఆ తొవ్వని లెంకున్నాడు. ఆ తొవ్వ గురించి అసలు మేమే పట్టించుకోము. మాకెందుకు అలాంటి తొవ్వ? సంసారాలకు సక్కని తొవ్వ పోవాలి. అడ్డం తిట్టం వల్లకే అడ్డం తొవ్వ దొక్కుతారు. అది మేము గమనించకపోతుంది. అది నాకు మొన్నదే చెప్తే తెలుస్తుంది. అయితే ఆడు మనకు తొవ్వ డైరెక్ట్ గొర్రెల తొవ్వ కరెక్ట్ ఉన్నది ఉండగా అడ్డ తొవ్వ గురించి ఆలోచించిండాడు. ఎందుకు ఆలోచించిండు? ఆడు ఒక్కడే చంపితే అడ్డ తొవ్వానికి ఏం అవసరం లేదు. అయితే అలా ఇంట్లో అందరూ కలిసి కట్టుకట్టి మేము తొవ్వట్టి కొర్ల రోడ్డు పట్టుకుని వచ్చినామా సీసీ కెమెరాలో పడతాం, నువ్వు అడ్డం తొవ్వ ఉంటే ఏమైనా లెంకి పెట్టు, ఆ తొవ్వకి ఇట్లా మేము అక్కడికి వెళ్ళి వచ్చి ఏర్పడకుండా వేసిపోతాం అన్నట్టు అని చెప్పారు. అలా మాటలు ఏంటి తొవ్వ లేకుండా పెట్టిండు. అంటే ఆ తొవ్వ రాకపోకని చూసుకున్నాడు వాళ్ళ కుటుంబం వచ్చేదందుకు. మరి ఆడు ఒక్కడే మన చట్టం ఏమంటుంది, పోలీసు వాళ్ళు సార్లు ఏమంటారు, ఆడు ఒక్కడే చంపినట్టు. ఒక్కడే చంపితే ఆ తొవ్వ ఏమవసరం మనకి? మరి పోని ఆడు ధైర్యం పోతే ఒక్కడే చంపితే ఆడు రాత్రికి రాత్రి దెంకపోతుండే. మీరు గిన్నెలు గమనించింది సార్, రాత్రికి రాత్రి దెంకపోతుండే. చంపి తెల్లం దాకా చంపినోడు తెల్లం దాకా శవం పక్కన ఎందుకు కూర్చుంటాడు? వాళ్ళు ఏం ప్లాన్ ఇచ్చారంటే, అరే అది మేము చంపినాం కదా, మాతో సమానంగా నువ్వు వచ్చినావంటే మమ్మల్ని కూడా అనుమానిస్తారు, నిన్ను మమ్మల్ని కలిసి పోలీస్ స్టేషన్ లేస్తారు, అప్పుడు నీకు ఇడిపించే దిక్కు ఉండదు. నువ్వు వాళ్ళతో శవంతో పాటు కూర్చున్నావు అనుకో, తెల్లందా కూర్చుంది అది కంట్ల పడి నువ్వు వచ్చినావు అనుకో, నీ ఒక్కరి దినాలకు అనుమానం వస్తుంది, మా మీద రాదు. అప్పుడు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, నువ్వు ఒక్కరు చంపినట్టు వాళ్ళందరూ గుర్తిస్తారు, నేను ఒక్కరు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేస్తారు, అప్పుడు నేను ఈజీ విడిపించుకొని వస్తాం మేము అని వాళ్ళు గట్టిగా చెప్పిన మాటలు కదా. సరే మీరు ఇలా కరెక్ట్ గుర్తించింది బాగా, మీరు ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతారు. అసలు మైండ్ మీది సారు, మీరు అసలు మైండ్ ఉండగా కూడా మీరు చాలా గుర్తించలేరు. ఈ న్యాయం ఎవరికి నచ్చలేదు, ప్రజలకు నచ్చని న్యాయం ఇది. మీరు ఎంత చేసినా కానీ ప్రజలకు శాంతి కలిగించే న్యాయమే కాదు. ఇప్పుడు మన ప్రజలందరూ ఏం కోరుతున్నారు? రాష్ట్రాలన్నీ ఆంధ్ర వాళ్ళు మాకు ఫోన్ చేసి కూడా లేదు. మీ రాష్ట్రంలో జరిగిన న్యాయం మా రాష్ట్రంలో జరుగుతుంది, మా ఆంధ్రలో జరుగుతుంది, మా ఆంధ్రలో రాండి. అయితే అడ్డతోవ లేకున్నాడు కదా ఆడు హరిగాడు, అడ్డతోవకుండానే పోతాడు. అటు తెల్లని దాకా వాళ్ళ అమ్మ అన్న చెప్పినట్టు తెల్లని దాకా శవం పక్కన కూర్చున్నాడు కదా, తెల్లాడిపోయింది. అప్పుడు మా వాళ్ళు అన్నమ్మలు 2-3 అటు బాత్రూమ్ కానీ పోతారు అన్నట్టు అటు సైడు బావుకి వాళ్ళు పోడు చూసిండు. అబ్బా వీళ్ళు అటే వేరు కదా, నేను అట్లనే పోతే ఒకళ్ళు దొరకబెట్టే అవకాశం ఉంటుంది అని అటు పోయేటోడు ఇటు దొక్కిండు తోవ, ఇటేంటో రైట్ రూట్లో దొక్కిండు. ఎన్ని ఐడియాలు, ఎన్ని తెలివితాడలు. ఆడు సిగరెట్ పట్టన్నాడు, సిగరెట్ తాగిండు, కళ్ళు తాగాలని నమ్మిచ్చిండు, ఆడు కళ్ళు తాగిండు. ఆడలో సోకులు లేవన్నాడు, ఆడలో సోకులు ఉన్నాయి. తల్లి మాటలు వినా నేను ఇక్కడనే బతుకుతా, నా వయసు పిల్లలు పట్టుకుని అన్నాడు. తల్లి మాటలు అన్నల మాటలే వినా, నేను నా వయసుని ఇష్టపడి పెళ్లి చేసుకున్న కంటికి రెప్పలు కాపాడుకుంటా అన్నాడు. అన్న మాటలు విన్నాడు. అవన్నీ చెడ్డ అలవాట్లు ఉన్న వాడు భూమి మీద బతికే అర్హత ఉన్నదా? మీరు చట్టం ఒకసారి గుర్తించాలి సార్. నాకు ఒకటి అర్థం కాదు, మేము ప్రతి పండుగ అక్కడనే వావుకాయ ఎల్లమ్మ పండుగ గంగమ్మ పండుగ చేస్తాం. మా పండుగ ప్రతి పండుగకు వాళ్ళని పిలిచినాం. ఆడు మా పండుగలు తినుకుంటా, మా పండుగలు రాకుంటా, కడుపులో తిని కడుపులో రాగి ఆడు తొవ్వలు ఎక్కుంటుండంటే అని మైండ్లో ఎంత చెడ్డ ఆలోచన ఉంది. ఆ రూటు పోవాలంటే మాకే భయం పడుతుంది. అక్కడ మొత్తం కాలు కాలెత్తారు, అన్ని శ్మశానాలు, అన్నీ గోరీలు. అక్కడ
ఆ రూట్లో దొరుకుతాం మేము. ఆ రూట్ దొరికించుకున్నాడు అంటే ఆడు చాలా మూర్ఖుడాడు, రాక్షసుడు, రాక్షసుడు, భయం లేనాడు. రాత్రి ఒకటి వేయండి భయం లేని భూమి మీద ఉంచుడు కరెక్టేనా? ఆడు నా వయసు తల్లి సేతుకుంటా గోరు ముద్ద దింపించిందానికి ఆ ముఖం నల్ల ఉన్నదని అందరు కామెంట్లు పెడితే గసులు వేసుకున్న వైషమ్మ నువ్వు నీకు అని తగలేదంటే అయ్యో నా భర్తకి ఇట్లా అనబట్టరా అని శనగపిండి, పసుపు, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ కలిపి ముఖానికి మసాజ్ చేసింది. మసాజ్ చేసి తెల్ల వేసుకున్నది. ఎందుకంటే మరి తెల్లగల సగం మారలేడా? తిండి కట్టుకుంటే పెట్టి అట్లా బలిపించుకున్నది. ముఖానికి గ్లామర్ అయ్యేటట్టు లేని శనగపిండి అవన్నీ పెట్టి అట్లా తెల్ల వేసుకున్నది. భర్త అంటే నా తల్లికి ఎంత ఇష్టం, అంత ఇష్టమైన భార్యని కఠినంగా చంపిండంటే చంపి అడవిలోకి వెళ్ళి సాటుకట్లకి వెళ్ళి వేరు వాళ్ళు. ఆ తొవ్వ చూసుకుంది ఎందుకు అని అవసరం లేదు. ఆ తొవ్వ మాటే అవసరం, ఇన్నేళ్ళైనా మాట అవసరం రాదు. ఆ తొవ్వ ఆట్యం అవసరం నా తోవ లేకుంటాడు. మా వయసు ఒక్కళ్ళకి అసలైనది. మళ్ళీ చెప్పుకున్నా కానీ ఈ మాట ఒక్కరిపై తినకపోతుండే. ఎట్నో మరి అంత కొట్లాడి తలుపులు తీసుకుని బయట కట్టుండే. నలుగుంటే ఎట్లకెళ్తుంది ఒక ఆడపిల్ల? నలుగురు ఒకళ్ళు గొంతు పట్టిర్రు, ఒకళ్ళు చేతులు దొరకబట్టిరచ్చు, ఒకళ్ళు కాలు దొరకబట్టిరచ్చు, ఒకళ్ళు పొడిసిరు కావచ్చు, ఒకళ్ళు గొంతు నులిపిరు కావచ్చు. ఆటంగా ఎక్కడ లేదు. మళ్ళీ బొత్తకు నడుముకు ఎక్కలేవు దెబ్బలు, చేతులకు ఇట్లనే ఎంత దండాడిందో ఇట్లా 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 అన్నకపోతే చేతులు నరం తెంపిరు. ఇక్కడ 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 పొడుసుడు, గొంతు ఇక్కడ గుద్దురు అంటే చెవు మీదకి వెళ్ళి చెవు కింద దుబ్బింది. అమ్మ రిపోర్ట్లో మాత్రం నలుగురు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా నలుగురు చంపినట్టు గ్యారంటీ రిపోర్ట్లలో వెళ్తాయి. ఆ రిపోర్ట్లు రావాలి. మా చేతుకు ఆ రిపోర్ట్లలో మీరు కూడా సార్లు అందరూ చెకప్ చేయాలి. ఎవరైతే చంపింది, ఎంతమంది చంపింది అన్ని మరీ ఏడు ముద్రతో సహా గుర్తించాలి. వాళ్ళని కట్టుకున్నా కానీ ఈ రిపోర్ట్లు మార్చేసేది లేదు. మార్చినా కానీ ప్రజలు ఊరుకుండరు. ప్రజలతో పాటు మేము కూడా ఊరుకోము. ఇది ఖచ్చితంగా నలుగురిది గ్యారంటీ ఇట్లా ఉన్నది పాత్ర. మీరు ఒక్కోళ్ళని మీరు అనుకుంటారు కానీ ఒక్కడైతే ఒక్కడు చంపుతారు, రాత్రి తెక్కపోతున్నాడు. నలుగురు చంపిరని మేము కోరుకుంటున్నాము. ఆ మాట నిజమని మీకు చెప్తున్నాము. మీరు మాత్రము ఒక్కోళ్ళు కావచ్చు అని అనుకుంటారు, ఒక్కడు వెళ్ళింది కావచ్చు ఒక్కడు అనుకుంటారు. కానీ కుక్కలను ఎగబెడుతుంది. కుక్కలు ఖచ్చితంగా చెప్తాయి మీకు. సభ్యుల రిపోర్ట్లలో కూడా వేరు ముద్రలతో సహా అన్ని గుర్తుపడుతుంది. మీరు ప్రతి ఒక్కటి ఏది పెట్టకుర్రి. కుక్కలు మంది బాగా వస్తేనే కదా మురిగినాయి. అలా అదొకటి చెప్పన్నా, బయట మురుగుడు కాదు. వాళ్ళు తీసిన తోబకుంటా కుక్కలు వచ్చి బంగ్లు ఎక్కినాయి. వీళ్ళు ఇంట్లో పోయి తలుపులు పెట్టుకున్నారు. వీళ్ళు ఎటు పోయారని కుక్కలు పోయి బంగ్లు ఎక్కినాయి. ఆ కుక్కల సప్పుడు మా మరిది కూడా లేచి బంగ్లు ఎక్కిండు. కుక్కలన్నీ కిందికి ఎలగొట్టిండు. కానీ వీళ్ళు లోపల గోళం పెట్టుకుని సైలెంట్గా ఉన్నది. ఆయన గుర్తించలేడు. కానీ భార్య భర్తలు అందరు రూములకు ఎవరైనా పోతారా? ఎవరు ఆ టైంలో వీళ్ళు హాల్లోకి వెళ్ళి పోయేటప్పుడు బాబాయ్ వెళ్తే బాబాయ్ని కూడా చంపేసావు. ఇవాళ మా చెల్లె లేచిన, మా మరిది లేచిన, వాళ్ళు నలుగురే. వీళ్ళు లేచి ఇట్లా నెల్లదీసి అడిగిన తలుపులు కొట్టి, ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చి తలుపులు కొట్టినా కానీ వీళ్ళిద్దరు కూడా చంపిపోదురు. వాళ్ళు అంత తెగించున్న వాళ్ళు. కొత్తగా ఎవరు చంపరు. కొత్త చంపడానికి మనసు వస్తుందా? మన మనసులో ఒక జీవి తీసేటందుకు ఎన్ని ఆలోచించాలి. అది ఎలాంటి ఆలోచన లేకుండా ఒక కుక్కను చంపినట్టు, ఒక పురుగును చంపినట్టు సడన్గా చంపుడేంది? ఎంతమంది చంపిరాళ్ళు? కొట్టకపోతివి, తిట్టకపోతివి, 10 మందిని పెట్టకపోతివి, 10 రూపాయలు పంచాది కూడా వాడలేన్నాడు. వయసు అనుకుంటా, చిట్టి అనుకుంటా, తినుకుంటా, తాకుంటా, మామని నమ్మించి, అత్త నమ్మించి, ఇంతమంది బామ్మర్దులను నమ్మించి, ఇంతమంది పండుగలలో తిని, ఇంతమంది పండుగలలో తాగి, ఇంత నమ్మించి, ఇంతమంది నోళ్ళలో పండులాగా ఉండి పక్కల కొయ్యమైనవంటే నువ్వు నీ తల్లి నీ అన్నల సపోర్ట్ లేకుండా నువ్వు చేయలేవు. ఒక్కని చేయలేవు నువ్వు. మీరు అందరు కలిసి ఒకవేళ పిల్ల నీళ్ళు పోసుకుంది కదా, పిల్ల పుట్టినాక ఇరుకులో పడతావు రాదుగా. పిల్ల పుట్టినాక మనకి వెళ్ళలేవు. తల్లి పిల్ల మెడకు పడుతుంది. ఇంకో పెళ్లి చేసుకోలేవు. ఏం చేసినా ఇప్పుడే నిర్ణయం తీసుకోగట్టిగా. ఆని మరణం చూసినప్పుడే ప్రజలు నిద్రపోతారు. తెల్లందాక నిద్రలేవు, పొద్దున నిద్రలేవు. ప్రజలందరికీ రాష్ట్రాలకు నిద్ర లేకుండా పోతున్నాయి. మరి మేము ప్రజలందరికీ రాష్ట్రం అంతా కళ్ళారా నిద్రపోవాలంటే, కడుపులో తిండి తినాలంటే అలాని ఎన్కౌంటర్ చేసినప్పుడే మాకు కళ్ళారా నిద్ర పడుతుంది. సరే ఒకటి అడుగుతాం మిమ్మల్ని, ఇన్ని రాష్ట్రాల గురించి మీరు ఆలోచిస్తలేరు, నలుగురి గురించి ఆలోచిస్తున్నారు సారు. కదులుతారు సారు. ఈ రాష్ట్రం అంతా కదులుతుంది, ప్రజలందరూ కదులుతారు. మీరు ఆపలేరు. మీ తలకములు పెట్టుకోకూడదు దయచేసి. ఇంతమందిని మీరు ఒక్కరు నాపుతారు, ఇద్దరు నాపుతారు, 50 మంది నాపుతారచ్చు, 100 మంది నాపుతారచ్చు. ఈ రాష్ట్రాన్ని ఆపలేరు మీరు. ఇంకా కదులుతాము మొత్తం రాష్ట్రం. మేము అంటే కదిలే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు. మేము ఎందుకు ఆగుతున్నాం?
మీ మాట గౌరవించి మీ మాటకు విలువిచ్చి మీరు చెప్పిన మాటలు మాకు నమ్మకం కలిగించినాయి కాబట్టి ఆగుతున్నాం. కానీ ఇప్పటికి మాకు ఏం తెలుతలేదు, ఇంకా రిపోర్ట్లు రాలేవు, ఇంకా ఎన్కౌంటర్ జరగలేదు అని ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లో ఎన్ని రోజులు పెట్టినా మాకు ఎవ్వరికి నచ్చలేదు. మీరు న్యాయం చేస్తా అన్నా కానీ మాకు నచ్చలేదు. ఆ న్యాయం దానికి సరిపోదు, ఆయనకి ఏ శిక్ష అయినా సరిపోదు సారు. దయచేసి పట్టించుకోర్రి, ఎన్కౌంటర్ చేసేరి. చేతుల్లో పెంచానమ్మ చిన్నప్పుడు.